మరో బ్రేకింగ్ న్యూస్. ఓ కేసు విషయంలో దళిత మహిళను చిత్రహింసలు పెడుతున్నారు ఓఎస్ఐ. సామాన్యులకు ధైర్యంగా నిలవాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడం సరికాదని దళిత సంఘాలు సైతం మండిపడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఓ దళిత మహిళను ఎస్ఐ చిత్రహింసలు పెట్టారు. కేసు విషయంలో 3 నెలలుగా స్టేషన్ కు పిలిపించి నానా యాగి చేశారని బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది. కుమారుడి జాడు చెప్పాలని, లేకుంటే తుపాకీతో కాల్చి చంపుతా అని బెదిరిస్తున్నారని వాపోయింది. బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన నరేష్ కాసింపూర్ గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. ఇద్దరూ దళితులే. కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న వీరు మే 2న ఇంటి నుంచి పారిపోయారు. తన కూతుర్ని నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో నరేష్ తల్లిని ఎస్ఐ స్టేషన్ కు పిలిపించి నానా రచ్చ చేస్తున్నారు. నరేష్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ బూతులు తిడుతున్నారని కళావతి వాపోయింది. కాల్చి చంపి పేపర్లో ఆ వార్త వేయిస్తా అని బెదిరించాడని తెలిపింది. నరేష్ ఆచూకీ తెలిసే వరకు రోజు స్టేషన్కు వచ్చి రావాలని హెచ్చరించారని తెలిపింది. దీంతో 3 నెలలుగా ఉదయం వచ్చి రాత్రి వరకు ఠానాలోనే కూర్చుంటున్నానని, కూలి పనులపై బతికే తాను పూట గడవడం కష్టంగా మారిందని వాపోయింది. అంతేకాకుండా కేసు పేరుతో చావ బాదుతున్నారని కళావతి మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే సామాన్యులకు ధైర్యంగా నిలవాల్సిన పోలీసులే ఇలా చేయడం ఎంతవరకు సమంజసమంటారు? అసలు ఆ బాధిత మహిళ ఏం ఆశిస్తుంది? ఈ ఘటనపై కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఘటనపై పూర్తి విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే ఇంటర్నల్ గా ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎప్పుడైతే ఈ తుపాకీతో కాల్చి చంపేస్తాను అనేది ఎప్పుడైతే ఎస్ఐ చిత్రహింసలు చేశాడు, ఎప్పుడైతే బెదిరించాడో ఆ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని కూడా తెలంగాణ పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశించినట్టుగా మనకు ఇప్పటి వరకు సమాచారం అవుతుంది. ఆమె చెప్తున్నట్టుగా అనేక అంశాలను కూడా వెల్లడించింది. ఇప్పటికే 3 నెలలుగా నేను పోలీస్ స్టేషన్ పోతూనే ఉన్నాను, ప్రతిరోజు అక్కడ కూర్చున్నాను, ఆయన తిడుతున్నారు, లేకపోతే కొడుతున్నారు, చాలాసేపు మమ్మల్ని అక్కడే కూర్చోబెడుతున్నారని కూడా ఆమె ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే తన కుమారుడు ఎక్కడ పోయాడో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు అనేది ఆమె చెప్తున్నా కూడా కావాలని ఎస్ఐ నా పైన తుపాకీ గురి పెట్టి మరి నేను చంపేస్తానని బెదిరించాడు, నేను చాలా భయపడిపోయానంటూ కూడా ఆమె పాపినటువంటి నేపథ్యం. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా చాలా సంచలనమైంది, చాలా వైరల్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అంశంపైనే చాలా సీరియస్ గా తీసుకోవడం నేపథ్యం అయితే కనపడుతుంది. ఎస్ఐ రమేష్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలంటే కూడా పలు సంఘాలు కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయాలని కూడా వారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు పోలీస్ స్టేషన్ దగ్గరే ధర్నా చేయాలని కూడా వారు అనుకుంటున్న పరిస్థితిగా పడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు ఆ మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వారి బంధువర్గాలందరూ కూడా ఎస్ఐ చేస్తున్నటువంటి ఈ యొక్క దాష్టికానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలని కూడా వాళ్ళు నిశ్చయించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఏదేమైనా కానీ ఈ మాత్రం ఈ అంశాన్ని అంత ఈజీగా వదులుకోకూడదు అనేది కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పర్సనల్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఎంక్వైరీలో మాత్రం ఇది నిజమనేది తేలితే కంపల్సరీ అతని పైన చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ రానా, థ్యాంక్ యూ.